This episode of Source of Sustenance is about the earliest cultivated plant known to man. The plant, whose fossils date back to 9400 BC and the early cultivation of whose is widely discussed. Fig. Figs were known to be cultivated by humans even before a majority of the fruits we consume today were. The plant is native to the Middle East and Western Asia and is now grown in almost all parts of the world. The fig fruit is an inverted flower, and upon maturity, the interior portion of the fig constitutes only the remains of the floral structure. The fig plants are regarded as the ones that can grow almost anywhere, and they are cultivated mainly through cuttings. These are consumed in both fresh as well as the dried conditions, and the health benefits offered by this fruit are countless. They are also popularly known for being an antioxidant. When we talk about the status of this crop in India, it is generally considered as a minor fruit crop, and its cultivation is mainly concentrated in Karnataka, Tamil Nadu, Maharashtra, Gujarat, and Uttar Pradesh. Though this fruit is addressed by many names throughout the country, it is famously known as Anjeer. In order to acquaint us with this crop and its post-harvest processing, we have Mr. Radhakrishna Reddy. He is a fig farmer here at Jilleruddinai village in Jogulamba Gadwal district of Telangana. నా పేరు రాధాకృష్ణారెడ్డి. మేము గత 4 years నుండి ఫిగ్ క్రాప్ స్టార్ట్ చేశాము. ఒక 10 acres వచ్చేసి బ్రౌన్ టర్కీ అనే యుఎస్ వెరైటీ. ఇది ఎక్స్పోర్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మేము ఫస్ట్ ఒక 2 years దీన్ని సాగు చేసినప్పుడు పంట వచ్చింది, కానీ లోకల్ మార్కెట్లో దీని గురించి ఎవరికి అవగాహన లేదు. ఈ పూనా వెరైటీ అని లోకల్ ఫిగ్ 30-40 రూపాయల కేజీ దొరికేది, వాళ్ళకి తినడం అలవాటైంది. ఈ వెరైటీ ఏంటంటే చాలా డిమాండ్ వెరైటీ. మేము దీన్ని బయటకు ఎక్స్పోర్ట్ చేయాలని ప్లాన్ చేశాము. మేము మొక్కలు హైదరాబాద్ దగ్గర నుండి తెచ్చాము, మా మిత్రుల వాళ్ళు. తెచ్చి మొక్కలు పెట్టిన తర్వాత ఒక 2-3 months వరకు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత మొక్కలు చనిపోవడం అంటూ ఏముండవదు, మ్యాక్సిమం బాగుంటాయి. మనము దీన్ని ప్రూనింగ్ అనేది ఇంపార్టెంట్ దీంట్లో. ఎందుకంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. ఒక దగ్గర 30-40 వస్తాయి. మనం దాంట్లో మెయిన్ ఒక 3-4 స్టెమ్ములు పెట్టుకొని మిగతా అంతా తీసేయాలి. వాటిని మాత్రమే పెంచుకోవాలి. 3 monthsకి ఒకసారి, 5 monthsకి ఒకసారి ప్రూనింగ్ చేసుకోవాలి. తర్వాత 7-8 monthలో మనం క్రాప్ తీసుకోవడానికి మొదలు పెట్టవచ్చు. అప్పుడు కావాల్సిన కొమ్మలు పెట్టుకొని మిగతా తీసేసి క్రాప్ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మేము 80% కెమికల్, ఒక 20% సేంద్రియ ఎరువులు వాడేవాళ్ళము. ఈ పంట పెట్టినాక 1/1 30% సేంద్రియ ఎరువులు, 70% కెమికల్ ఎరువులు అట్లా తగ్గించుకుంటూ వచ్చేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 80% సేంద్రియ ఎరువులు, 20% కెమికల్ ఎరువుతో సాగు చేస్తూ ఉన్నాం. ఇదేంటంటే కొంచెం మనకు మంచి క్రాపే, అందరికీ ఉపయోగపడేదే. దీనికి పెద్దగా చీడపీడలు అంటూ ఏముండదు. రస్ట్ ఒకటి మెయిన్ ప్రాబ్లము. వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్ ఉండాలి. అంటే బయట టెంపరేచర్ని చూసి వింటర్లో ఒక టైపు, రైనీ సీజన్లో ఒక టైపు, సమ్మర్లో ఒక టైపు వాటర్ ఇచ్చుకునేది ఉంటుంది. సీజన్ని బట్టి ఇది మంచి ఫ్రూట్ ఉన్న టైంలో సమ్మర్లో 2 నుండి 3 గంటల వరకు కూడా వాటర్ అవసరం అవుతాయి. దీనికి పెస్ట్ అంటే ఒక దోమ లాంటిది వస్తుంది, అది ఫ్రూట్ లోపలికి పోయేస్తే డ్యామేజ్ అవుతుంది. అది మనం కొంచెం జాగ్రత్తగా వీక్లీ వన్స్, 2 weeks ఒకసారి నీమాయిల్ స్ప్రే చేసుకుంటే అయిపోతుంది. మాకు 4 ఆవులు ఉన్నాయి. మేము ఇది మంత్లీ వన్స్ జీవామృతం ఇవ్వగలుగుతున్నాము. గోకృపామృతము వచ్చేసి 15 daysకి ఒకసారి చేస్తున్నాము. ఇది సొంతంగా మేమే తయారు చేసుకుంటున్నాము. దీన్ని హెడ్ కంట్రోలింగ్ యూనిట్ అంటారు. మనం మొత్తం బోర్లో వాటర్ అంతా ఇక్కడికి పంపింగ్ చేసి ఈ వెల్ నుండి మళ్ళీ మనం పొలానికి పంపింగ్ చేయడానికి ఇది డ్రిప్పుకు ఇది హెడ్ కంట్రోలింగ్ యూనిట్ అని ఇక్కడ ఉంటుంది. మనం దీని నుండి ఏమేమి చేసుకోవచ్చు అంటే, మనం ఫర్టిగేషన్ వదులుకోవాలన్నా, జీవామృతం వదులుకోవాలన్నా, అవి జీవామృతం అన్నీ తయారు చేయడానికి అవి హౌజులు వాటిలో తయారు చేసి వాటి నుండి దీంట్లో పోసి, ఈ కనెక్షన్ కిందికి ఫుట్బాల్ ఉంటుంది, మోటార్కి ఫుట్బాల్ దగ్గరికి వెళ్తుంది, అక్కడి నుండి పైకి పంపింగ్ అవుతుంది. దీని ద్వారా మొత్తము వాటర్లో కలిసి వెళ్తుంది. మనము ఒక 2 hours వాటర్ ఇవ్వాలనుకున్నప్పుడు 1.5 గంట వాటర్ ఇచ్చేసి, తర్వాత 1/2 hourలో ఈ మనకు కావాల్సిన జీవామృతము ఇంకా వేరే ఏమన్నా ఎరువులు ఎక్కియటానికి ఒక 15-20 నిమిషాలు ఈ దీనితో ఈ డ్రిప్పులో వెళ్ళేటట్లు చేసుకొని 15 నిమిషాల తర్వాత ఆపేసుకొని, ఆపిన తర్వాత
మళ్ళీ మామూలుగా నార్మల్గా మళ్ళీ 15 నిమిషాలు మామూలుగా వాటర్ ఇచ్చేసి మళ్ళీ అక్కడి వరకు ఆపేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకో కంట్రోల్ వాళ్ళకి చేంజ్ చేసుకోవడానికి మనం మొత్తం ఎరువులల్లో ఇక్కడి నుండే ఇవ్వచ్చు. క్రాప్ స్టార్ట్ అయినాక రోజు హార్వెస్టింగ్, ప్యాకింగ్ ఇది మేజర్ వర్క్ మనకు. ఎందుకంటే ప్రతిరోజు హార్వెస్ట్ చేయాల్సిందే, అది ఎంతైనా రాని. మనకు ఇంకోటి ఏంటంటే ఇది ఈరోజు 500 కేజీలు వచ్చింది అనుకో, నెక్స్ట్ డే 100 కేజీలు వస్తుంది. టెంపరేచర్ని బట్టి సడన్గా కూల్ అయింది అనుకోండి క్లైమేట్, 700-800 కేజీలు వచ్చేసి ఇది 50-60 కేజీలు వస్తుంది. మనం మార్కెట్లో కూడా దీన్ని ఇంత ఇవ్వగలుగుతాం ప్రతిరోజు అని ఎవరికి కమిట్మెంట్ కాలేం. ఈ డ్రై ఫ్రూట్ అనేది ఇండియాలో 99% మొత్తం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. మనకి ఇక్కడ ప్రొడక్షన్ లేదు. ఇదేంటంటే హెల్త్కి చాలా మంచిది, ఎక్కువ ఇండియాలో వాడుతున్నారు కూడా. ఇది మనం ప్రొడక్షన్ మొదలు పెడితే ఎలా ఉంటుంది, మన ఇండియాలో మనం మార్కెట్ చేసుకుంటే కొంచెం దీన్ని డెవలప్ చేసుకుంటే బయట నుండి తెచ్చుకునే అవసరం ఉండదు కదా అనే ఉద్దేశంతో మొదలుపెట్టాము. ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్ అయ్యింది మాకు బాగా. బెంగళూరు వాళ్ళు, చెన్నై వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు మాకు బాగా కొంటున్నారు. ఇది లోకల్ ఫ్రూట్ అంటే కొంచెం ఈ ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చేదానికన్నా దీనికి ప్రైస్ కొంచెం ఎక్కువ పెడుతున్నారు. ఏంటంటే అది మొత్తం కెమికలైజ్డ్, ఇది మనం కొంచెం న్యాచురల్గా చేస్తున్నాం కనుక ఈ మన ఫ్రూట్కి కొంచెం డిమాండ్ పెరుగుతుంది. ఈ ఫ్రూట్ని మనం 95% రైపన్ అయింది హార్వెస్ట్ చేయాలి. దాన్ని చేసి తీసుకొచ్చి ఇక్కడ ఈ పాలీ షీట్ కింద మనం డ్రై చేయడానికి పెట్టాలి. ఇది మనకు ఈ ప్రాసెసింగ్ టైం ఒక 7-8 డేస్ పడుతుంది. ఇది ఒక ఫస్ట్ రోజు అలా ఉంటుంది, సెకండ్ రోజు అలా ఉంటుంది, థర్డ్ రోజు అలా ఉంటుంది, ఇట్లా 6 డే ఇలా ఉంటుంది. మినిమం 7-8 డేస్కి క్లోజ్ అయిపోతుంది. దీన్ని మనం ప్యాక్ చేసి గ్రేడింగ్ చేసి దీన్ని కోల్డ్ రూమ్లో ఉంచుకోవాలి. అయితే కోల్డ్ వ్యాను ఎయిర్పోర్ట్ వరకు ఇక్కడి నుండి మనం లిఫ్ట్ చేయాలంటే మాకు అప్పుడు క్వాంటిటీ చాలా తక్కువగా వచ్చింది. రోజుకు 200 కేజీలు 300 కేజీలు వస్తుండేది. మేము ఒక టన్ను ఎక్స్పోర్ట్ చేయాలంటే 3 రోజులు కోల్డ్ వ్యాన్ ఇక్కడే మా దగ్గర పెట్టుకోవాల్సి వచ్చింది ఫామ్లో. అది మాకు చాలా బర్డెన్ అయింది. వాళ్ళు రోజు 20,000 ఛార్జ్ చేశారు. ఒకసారి మనం లిఫ్ట్ చేయాలంటే 50,000-60,000 దాకా ఎయిర్పోర్ట్ వరకు ఖర్చు అయ్యేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఈ క్రాప్ పెరగడానికి ఇంకా టైం పడుతుందని ఒక 2 ఇయర్స్ తర్వాత మినీ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసుకున్నాం. ఎకో ఫ్రాస్ట్ వాళ్ళు మాకు ఒక 10 tons కెపాసిటీ ఇచ్చారు. అది మనం ఫ్రెష్ ఫుడ్ వచ్చేసి 2 to 4 degrees మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేసి మనం ఇక్కడ నుండి లిఫ్ట్ చేసి 3 hours వరకు మనం కోల్డ్ వ్యాన్ అవసరం లేకుండా ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. ఎయిర్పోర్ట్ నుండి మేము దుబాయ్, ఖతార్ అటు ఎక్స్పోర్ట్ చేశాము. ప్రజెంట్గా ఈ 2 ఇయర్స్లో మాకు ఇది పెట్టుకున్న తర్వాత ఈ కోవిడ్ వల్ల గ్యాప్ వచ్చేసింది. ఫ్లైట్స్ కరెక్ట్ లేవు, మరి ఈ కార్గోస్ రన్ కావట్లేదు. ఈ 2 ఇయర్స్ తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డాం. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్గా బాగానే ఉంది మార్కెట్. లోకల్ మార్కెట్లోనే 200 రూపాయల కేజీ దాకా అమ్ముతున్నాం. ఈ ఫిగ్ అనే వెరైటీ చాలా మందికి ఇంకా తెలియదు. ఇది మన దగ్గరనే 200 రూపాయల కేజీ మనకిచ్చి 200 రూపాయలు కార్గో ఛార్జెస్ పెట్టి దుబాయ్ వెళ్ళి వాళ్ళు 500-600 వాళ్ళు అక్కడ చేరడానికే పడుతుంది. వాళ్ళు దాదాపు 700-800 రూపాయల కేజీ పెట్టి కొని తింటున్నారంటే దాని వాల్యూ వాళ్ళకి తెలుసు కనుక అలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనకేంటంటే మన పబ్లిక్ ఇంకా దాని గురించి ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు మేము ప్రజెంట్గా అయితే చెన్నై, బెంగళూరు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. 200 రూపీస్ కేజీ పోతా ఉంది. ఇది మంచి ఫ్రూటు. మనకేంటంటే కొంచెం ఎక్స్పెన్సెస్ అవుతుంది, కొంచెం జాగ్రత్త చేసుకుంటే బాగానే ఉంది క్రాపు. మేము ఇప్పుడు డ్రై ఫ్రూట్ కూడా చేస్తూ ఉన్నాము. డ్రై ఫ్రూట్ అనేది డయానా వెరైటీ. ఇది బ్రౌన్ టర్కీ అనే వెరైటీ ఫ్రెష్ ఫ్రూట్ వస్తుంది. ఈ డయానా అనే వెరైటీ డ్రై చేయడానికి వస్తుంది. ఈ డ్రై చేయడానికి మా వాతావరణం కానీ ఈ కర్నూలు చుట్టుపక్కల ఈ మామూలు డిస్టిక్లో చాలా అనుకూలంగా ఉంది. మేము న్యాచురల్గా డ్రై చేస్తున్నాము. ఇప్పుడు ఇలా మేము కల్టివేట్ చేస్తున్నాము. ఇంకో ఇది ఒకసారి పెడితే 20 years వరకు ఉంటుంది అంటున్నారు క్రాపు. మాది ఇప్పుడు 4 years అయింది. ప్రస్తుతం అయితే పర్వాలేదు. ఇప్పుడు మార్కెట్ దీనికి వస్తూ ఉంది. దీన్ని ఇంకా గవర్నమెంట్ ప్రోత్సహించి కొంచెం రైతులకి ఈ సరైన సూచనలు ఇస్తే తెలంగాణలో, ఆంధ్రలో నెంబర్ 1గా డ్రై అవుతుంది. సక్సెస్ఫుల్ చేయొచ్చు దీన్ని. కొంచెం టెక్నాలజీ ఇవ్వాలి వాళ్ళు గవర్నమెంట్ మనకు. మనం బయట నుండి ఇంపోర్ట్ చేసుకొని మనం తినే అవసరం ఉండదు. ఫర్దర్గా ఒక 10 yearsలో మనమే ఎక్స్పోర్ట్ చేసుకునే స్థాయికి రావచ్చు గవర్నమెంట్ సహకరిస్తే.